రహిత పాలన ఇస్తున్నామని చెప్తున్నారు. మీ మీదనేమో ఆర్ ట్యాక్స్ అంటున్నారు. ఇంతకీ ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి? ఆర్ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది సార్? ఇప్పుడు ఆర్ ట్యాక్స్ అని చెప్పిన ఆయనే చెప్పాలి అదేందో. మేము వచ్చిందే ఇప్పుడు మేము వచ్చి కూర్చున్నామో లేదో ఏదో ఒక ఆరోపణ చేయాలని ఇద్దరు అదే చేసిండు కదా. సేమ్ ఇది కూడా ఫస్ట్ కేటీఆర్ మొదలుపెట్టిండు, తర్వాత బీజేపీ వాళ్ళు ఎత్తుకున్నారు, తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు మేమేమైనా టెండర్లు ఇచ్చినామా, మేమేమైనా కాంట్రాక్టులు ఇచ్చినామా, మేమేమైనా ఎవరికైనా అన్డ్యూ బెనిఫిట్ ఎవరికైనా సమాజంలో చేసినామా? మేము ఇంతవరకు టెండర్లు పిలిచింది లేదు, టెండర్లు ఇచ్చింది లేదు. ఇప్పటి వరకు మేము జీతభత్యాలు 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు. అందులో ఏమైనా కమిషన్ తీసుకోనికి ఉందా? పెద్దవాళ్ళకి ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం, అందులో ఏమైనా తీసుకోవడానికి ఉందా? గతంలో వీళ్ళు చేసిన అప్పులకు 30,000 కోట్ల అప్పు చెల్లించినాం, అందులోకెళ్ళి ఏమైనా బ్యాంకులు వాపసు ఇస్తాయా? కాబట్టి ఆరోపణ చేసేటప్పుడు కనీసము ఏం ఆరోపణ చేస్తున్నాం, ఎప్పుడు ఆరోపణ చేస్తున్నాం, సమయం సందర్భం కూడా చూసుకోవాలి. ఇవాళ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. 8,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులో వాళ్లకు ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద బీజేపీకి వచ్చినాయి. 1500-1600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ ఎన్నికలకు వాళ్ళు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతుండ్రు? ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి తాతలు ముత్తాతలు ఇచ్చినమైన జాగీర్లు జమీందార్ల ఆ సంస్థానాలన్నిటిని కూడా అమ్మేసి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ఎన్నికలలో ఖర్చు పెడుతుండా? లేకపోతే కేసీఆర్ గారు ఏమన్నా నిజాము 8వ మనవడా? కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఖర్చు పెడుతుండు? ఏ రాజకీయ పార్టీకైనా ఈ దేశంలో ఎవరో ఒకరు సహాయం చేస్తేనే ఎన్నికలు నిర్వహిస్తుండ్రు. ఈరోజు మీ బ్యాంకులలో మీకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్, బీఆర్ఎస్కి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ కాంగ్రెస్కి ఏమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదో ఒకసారి చూడండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కంపెనీ యాజమాన్యాలను బెదిరించి కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుంది అనేది కిషన్ రెడ్డి ఆరోపణ. ఇప్పుడు నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వమే మీది, అన్ని ఏజెన్సీలు మీ దగ్గరనే ఉన్నాయి కదా. ఈ నిర్దిష్టంగా పలానా వ్యాపారవేత్తను వీళ్ళు బెదిరించారు, లేకపోతే పలానా వ్యాపారవేత్త ఇచ్చిండు, నిర్దిష్టమైన ఆరోపణ చేయకుండా జనరల్గా మేము బురదలో రాయేస్తాం, అది చిట్లి నీ మీద పడుతుంది, అది నువ్వు కడుక్కో అనే విధానము. అందుకే నేను వాటి మీద స్పందించదలుచుకోలేదు. అమిత్ షా గారు నిన్న